మై డియర్ ఫ్యామిలీస్, మీరు సంక్రాంతి స్పెషల్గా జరుపుకోవాలంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వచ్చేయండి. బ్రహ్మాండంగా ఉంది. నవ్వి 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 చచ్చిపోతారు అంతే. నవరసాలు కలిగిన సినిమా, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఈ సంక్రాంతికి మనం మన ఇంటిలో జరిగే అన్నీ కూడా ఆ సినిమా రూపంలో మనకి అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు అందజేశారు. కుటుంబం అందరూ కూడా తరలివచ్చి ఈ రోజున రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. F4 కంటే మించి F2, F3 కలిపి ఒక మిక్సీలో పెట్టి గ్రైండ్ చేస్తే ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అలా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూసిన ఈ సెలబ్రేషన్స్ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున థియేటర్ దగ్గర ఆల్ ఇండియా దగ్గుబాటి ఫ్యాన్స్ ముఖ్య సలహాదారులైన ఎం రామకృష్ణ గారు, అలాగే తెలంగాణ దగ్గుబాటి ఫ్యాన్స్ యువత అధ్యక్షులైన సోమసుందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగాయి. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ ఐశ్వర్య గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మూవీ చూడడానికి. అభిమానుల విజ్ఞప్తి మేరకు డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి గారు అలాగే పక్కన ప్రొడ్యూసర్ గారు కేక్ కట్ చేసి అభిమానులు ఉత్సాహపరిచారు. పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో చూడండి అభిమానులు ఉత్సాహం కానీ అందరి కళ్ళల్లో ఆనందం అనిపిస్తుంది. సో వెరీ క్లీన్ మూవీ, ఎటు చూసినా పాజిటివ్ వైబ్స్. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రేక్షకులు వెంకటేష్ బాబు గారి నుంచి ఏదైతే కోరుకుంటారో అది డైరెక్టర్ గారు చక్కగా ప్రజెంట్ అయితే చేశారు. వీళ్ళ కాంబినేషన్ అయితే హ్యాట్రిక్. అయితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు దానికి సీక్వెల్ అనుకోవచ్చా? ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుందండి. ఆ సినిమాతో సీక్వెల్ అనేం కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండ్ స్టోరీ. ఆ సినిమాకి సీక్వెల్గా ఉంటే కనుక ఈ సినిమాలో వెరైటీ ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం అనేది విభిన్న కథ, అందరూ చూడవలసిన కథ, చాలా బాగుంటుంది. మనము అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో F2, F3 చూసాం. ఇది F4 అనుకోవచ్చా? F4 కంటే మించి F2, F3 కలిపి ఒక మిక్సీలో పెట్టి గ్రైండ్ చేస్తే ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అలా ఉంటుంది. మొత్తానికి విక్టరీ వెంకటేష్ అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే విక్టరీ. ఖచ్చితంగా సంక్రాంతి ప్రతిసారి సంక్రాంతి బరిలో వెంకటేష్ బాబు గారు ఉంటారు. అలాగే ప్రతిసారి విజయం కొడుతున్నాం. 76 సినిమాల్లో 16 సినిమాలు సంక్రాంతికి వచ్చి విజయం చేకూర్చుకున్నాం. ఈ సినిమా కూడా అంతే. గోదావరి గట్టు మీద రామసలకావే కోరింట కట్టుకున్న సంద. ఇది 4వది కూడా ఇండస్ట్రీ హిట్ సినిమా. సంక్రాంతికి 16 సినిమా. ఇది 16 సినిమాలో దాదాపు 14 సూపర్ హిట్లు. దాంట్లో ఈ సినిమాతో 4వ ఇండస్ట్రీ హిట్. సంక్రాంతి అంటే వెంకటేష్. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్. మళ్ళీ సంక్రాంతి అంటే అందరు కుటుంబంగా చూడాలనుకుంటున్నారు. అటువంటి సినిమా చూడాలంటే వెంకటేష్ సినిమా చూడాల్సిందే. జై విక్టరీ, జై విక్టరీ, జై విక్టరీ, జై విక్టరీ, జై విక్టరీ, జై బాబు, బాబుకే బాబు, జై బాబు. కాలేజీలోనూ ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలి. ఇదిగో మూవీ అయిపోయింది, బయట వచ్చారు. ఏ ఒక్కరు కానీ చెప్పాలి మైక్ పెట్టారు అన్నట్లు కాకుండా జెన్యున్ రివ్యూ వాళ్ళు హార్ట్ఫుల్గా చెప్తారండి. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహం. థియేటర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి ఫేస్లోనూ స్వచ్ఛమైన స్మైల్ ఉంది. ఒక సినిమా నిజమైన పర్పస్ ఏంటంటే ఒక ప్రేక్షకుడిని హ్యాపీగా పంపించడం అన్నమాట. నేనైతే ఇక్కడ చూసాను ఈ మూవీ దగ్గర. ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ మాత్రం చెప్పండి, అర్థమవుతుందా? Very nice movie and Venkatesh is super.
చాలా చాలా బాగుంది. ఓ సంక్రాంతి విన్నర్ వెంకీ మామ. ఫన్ స్వీట్ వ్యక్తి బాగుంది సినిమా చాలా. క్యాన్సర్ వచ్చాను గూగుల్లో ఫ్లాష్ బ్యాక్ చూసారు కదా ఫ్రెండ్స్, అమలాపురం నుంచి అమెరికా వరకు ఫీడ్బ్యాక్ నాకు కొన్ని క్లిప్స్ వచ్చాయి. ఆ క్లిప్స్ ఇక్కడ మీకు పైన నేమ్ మెన్షన్ చేస్తూ అది యాడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ జనవరి 4న ఫోటోషూట్ జరిగింది కదా వెంకటేష్ బాబు గారితో, ఆ ఫోటోషూట్కి సంబంధించిన వీడియో కూడా యాడ్ చేయాలనిపించి యాడ్ చేస్తున్నాను. ఆయనకి ఎంత ఓపిక ఉందో మీకే తెలుస్తుంది. ఎంతమంది చెరగని చిరునవ్వుతో ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదన్న ఉద్దేశంతో ఆయన అందరికీ ఫొటోస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేయడం పక్కన యాడ్ చేస్తున్నాను. మొత్తం సెలబ్రేషన్స్కి నాకు ఏవైతే క్లిప్స్ వచ్చాయో అవి ఇక్కడ మాత్రం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నో డౌట్ ఈ సంక్రాంతికి నేను ఈ 2 సినిమాలు మొత్తం 3 సినిమాలు చూశాను. సో నేను వాటి గురించి అయితే ఇప్పుడు చర్చించడం తలుచుకోలేదు. సో ఇది చూస్తున్నారు కదా ఫోటోషూట్, ఎంత ఓపిక అంటే ఆయనకు వస్తూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడ కానీ విసుకోకుండా ఎవరిని ఏమనకుండా వచ్చిన వాళ్ళకు అంతే స్మైల్తో ఫోటో తీసి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా పంపించడం అయితే జరిగింది. సో ఆయనకు అంత ఓపిక ఉంది, అంత మంచి మనసు ఉంది కాబట్టి ఆయన మూవీస్ కూడా అందరూ ఆదరిస్తారు. రియలీ ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్ అనమాట వెంకటేష్ గారు. అండ్ నేను ఇక్కడ రామకృష్ణ గారికి, సోమ సుందర్ గౌడ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ మీరు చూస్తున్నది కర్ణాటక సెలబ్రేషన్స్. అలాగే మీకు అక్కడ క్లిప్ పక్కన మెన్షన్ చేస్తాను అనమాట ఎక్కడ జరిగింది ఆ సెలబ్రేషన్ అనేసి మీరు గమనించుకోగలరు. సో మరొక్కసారి ప్రేక్షకులు మళ్ళీ చెప్తూనే ఉన్నారనమాట, ఎప్పటికీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి మన తెలుగు ప్రేక్షకులు పెద్దపీట వేస్తారని మరోసారి ఈ మూవీ ద్వారా మనకు ప్రేక్షకులు తెలియజేశారనమాట. సో ఎక్కడ కానీ ఎక్కువ ఎమోషన్స్, పెద్ద వయలెన్స్ అలాంటివి ఏమీ లేకుండా వెరీ క్లీన్గా ఉందన్నమాట ఈ మూవీ. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, ఈ సంక్రాంతి విన్నర్, సంక్రాంతి వస్తున్నాం వెంకటేష్ బాబు గారి ఖాతాలో మరొక హిట్ అయితే నమోదైంది. సో ప్రేక్షకులకు మనకు మళ్ళీ తెలియజేయడం ఏమనగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు మన వాళ్ళు ఎప్పుడు పెద్దపీట వేస్తారు, ఆదరిస్తారనేసి ఈ మూవీ ద్వారా మరొక్కసారి నిరూపించారు. సో మరిన్ని ఇలాంటి మంచి మూవీస్ రావాలని, అందరూ హీరోలు ఇలాంటి మూవీస్ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ. బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.